मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఆహా భలే భలే సూపర్ అదిరింది ఏయ్ ఫ్రెండ్ మీద అటాక్ చేస్తావా నేను జావ్లింగ్ తో ప్రాక్టీస్ చేస్తున్నాను గోవా జల్లి నేను గోవా నుంచి తెప్పించుకుని తిందాం అనుకుంటే ఈలోగా నువ్వు గురి చూసుకొట్టి పాడు చేసావు ఏంటి అర్థమైందా నిన్ను చెట్లు పుట్లు ఎక్కెవరు తినమని చెప్పారు ఇంటి లోపల కూర్చొని తినొచ్చు కదా నాకు తెలుసు అక్కడ కూర్చొని తినడం నా హక్కు నీకు సంబంధం లేదు అసలు నీ ప్రాబ్లం ఏంటి విసరడం కూడా నా హక్కు చిలక జామకాయలో కొరకు తినేస్తా నీ బుర్రని ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా నువ్వు బన్నీని చూడు వాడు నీ తమ్ముడే అయినా చాలా ఇంటెలిజెంట్ వరుసలో చిన్నవాడు బుర్రలో పెద్దవాడు అర్థమైందా అరే బన్నీలో నువ్వెందుకు లేవు నువ్వు పెద్దవాడివి కానీ చాలా మొద్దువి హోటల్లో ఆర్డర్ తీసుకోవడానికి కూడా నువ్వు పనికి రావు అర్థమైందా మొత్తం మూడంతా పాడు చేసావు ఇప్పుడు నేను ఏం చెప్పానో నీకు బాగా అర్థమైంది అనుకుంటాను అర్థమైంది బండి చిన్నోడైనా సరే వాడు నన్ను డామినేట్ చేస్తున్నాడు వాడు ఆర్డర్లు వేస్తాడు అంటే ఈ మాత్రం అర్థం కాదా నేనే పెద్దవాడిని కాబట్టి ఇక్కడి నుంచి ఆర్డర్స్ అన్ని నావే హనీ కొంచెం స్పీడ్ గా రా నువ్వు ఆర్డర్ చేస్తే నేను వినాలా ఏంటి నేను అసలు వినాను అరే హనీ జోర్దార్ టేస్టీగా చిల్లీ చీజ్ టోస్ట్ చేశాడు పద వెళ్ళి తిందాం రా హనీ త్వరగా రా నాకు వద్దు నేను అటువంటి తినడం మానేశాను అవి అసలు టేస్టీగా ఉండవు రోస్ట్ కూడా చెయ్యను హనీ ఏం మాట్లాడుతున్నావు వీడు చిన్నడు నేను పెద్దవాడిని నేనేమైనా మాట్లాడతాను ఇక నుంచి అంతా నా ఇష్టమే నా జోలికి వస్తే మీకే కష్టం నువ్వు పెద్ద డాంకీవి ఏం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదా అర్థం కాదు చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళ మాట అర్థం కాదు నేను అసలు ఎవరి మాట వినను సరే ఓకే లోపలికి పద వెళ్ళను నేను బయటికి వెళ్తాను అరే ఈ హనీకి అసలు ఏమైంది బన్నీ వాడి మాటలు పట్టించుకోకు నువ్వు త్వరగా వెళ్ళి టిఫిన్ తీసుకురా వెళ్ళు త్వరగా బజార్కి వెళ్ళు హనీ పద మార్కెట్ కి వెళ్ళి సామాన్లు తీసుకొద్దాం మళ్ళీ ఆర్డరా నేను అసలు వెళ్ళను మనం వెళ్ళి పానీపూరి తిందాం పానీపూరియా అయితే నాకు ఓకే నేను వెళ్తాను నీకు అసలు బుర్ర పని చేస్తోందా తనకి ఏదో అయినట్టుంది ఇలా చూడండి నేను షుగర్ లాంటి స్వీట్ లస్సీలో బైక్ వేసి ఇనుము లాంటి ఒక బైక్ తెచ్చాను ఇలా చూడండి ఎక్కడా స్వీట్ లస్సీ లస్సీ కాదు నా బైక్ స్వీట్ గా ఉందని అలా అన్నాను బైక్ చాలా అందంగా ఉంది 1000 cc బైక్ అది నా రేంజ్ కి ఇటువంటి బైక్ ఉండాలని కొన్నాను నేను ఒక రౌండ్ కి వెళ్ళొచ్చా అది చాలా పెద్ద బైక్ నువ్వు కంట్రోల్ చేయలేవు కాబట్టి మనకు అదొద్దు నువ్వు నన్ను కంట్రోల్ చేస్తావా అరే నిన్ను కాదు హనీ బైక్ కంట్రోల్ గురించి చెప్తున్నాను దయచేసి నా మాట విను అయితే నేను తప్పకుండా వెళ్తాను చూడండి నేను ఎలా గాల్లో వెళ్తున్నాను చూడండి ఎంత అందంగా వెళుతున్నాడు అందం కాదు కోపం బాధ అన్ని వస్తున్నాయి గాడిద మోసే బరువు ఎక్కువైతే కింద పడిపోతుంది అలాంటి వాడే మన హనీ ఏంటి అర్థమైందా వెళ్ళి పట్టుకుందాం లేదంటే స్టేట్ దాటేస్తాడు నా బండికి కట్టాను బలూన్ వాడి సైకిల్ వెళ్ళింది సలూన్ కి ఈ రోజు నేను హనీని వదిలే ప్రసక్తే లేదు
హనీ ఇలా రమ్మంటుంటే నేను అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాను, నన్ను కాపాడండి. హనీ నువ్వు బాగానే ఉన్నావా? ఎలా బాగుంటాడు వాడిని చూడు. హనీ పద హాస్పిటల్కి వెళ్దాం. ఏం అవసరం లేదో, నేను బానే ఉన్నాను. నా బైక్ ముక్కలయ్యింది. ఇంకో రౌండ్ ఇవ్వు, పౌడర్ అవుతుంది. ఇంటి పిచ్చోళ్ళలో కనబడుతున్నానా? గుడికి వెళ్లి కొట్టాను టెంకాయ్, అయినా కూడా నా బైక్ అయిపోయింది వంకాయ్. డాక్టర్ బాలు పరిగెత్తండి. ఎందుకు? అడవి నుండి అడవి కుక్కలు వచ్చాయి, అందరినీ అటాక్ చేస్తున్నాయి. ఓ పదండి, అందరూ ఇంటికి వెళ్దాం. పద హనీ. లేదు, నేను అసలు ఎక్కడికి రాను, నేను మార్కెట్ కి వెళ్తాను. నందు అందరి బంధు. అరే అవన్నీ వైల్డ్ డాగీస్. నేను వాటికంటే చాలా వైల్డ్ని. అరే హనీ, నీకేమైనా బుర్ర పని చేయడం లేదా? మాకేమీ అర్థం కావడం లేదు. ఇలా చూడు, నీ ఫ్రెండ్ ప్రమాదంలో కూరుకుపోతే మీరంతా అసలు ఏం చేయగలరు? చూస్తారేంటి, పట్టుకోండి. How are you? నేను పానీపూరి తినడానికి వెళ్తున్నాను, మీరు వస్తారా? పోనీ బిర్యానీ తింటారా? నేను మీకోసం తీసుకొస్తాను. అరే అడవి కుక్కలు హనీ మీద అటాక్ చేస్తున్నాయి, పదండి. తమ్ముడు, ఈ రోజు మనం వీటి సంగతి ఖచ్చితంగా చూడాల్సిందే, అర్థమైందా? నువ్వు వైల్డ్ అయితే ఏమిటి, నేను డబుల్ వైల్డ్. సారీ, ప్యాన్ మీద చిల్లీ సాస్ ఉంది, చూసుకోకుండా కొట్టేశాను. సారీ. నిన్ను మీ ఇంటికే పంపిస్తానులే. థ్యాంక్ యూ చెప్పు, నేను నిన్ను నెమలిలా తయారు చేశాను, అర్థమైందా? కడుక్కోవడానికి నీకు వాటర్ తో వాష్ చేస్తాం. అరే ఈ వెనిగర్ ని ఎవరు వాటర్ బాటిల్లో పెట్టారు? పట్టుకోడి వాటనే కష్టపడాల్సిన అవసరం లేదు, మేమే సరెండర్ అవుతాము. ఈ పిల్లల నుంచి మమ్మల్ని కాపాడండి. హనీ, నువ్వు బుర్రని ఫ్రిడ్జ్ లో ఏమైనా పెట్టొచ్చావా? నువ్వే పెట్టి వచ్చావు. ఏంటి? ఇక్కడ నేనే పెద్ద, నేనే ఆర్డర్ వెయ్యాలి. వీడు చిన్నవాడు, వీడికి ఆర్డర్ వేస్తున్నాడు. అరే అన్నయ్య, ఎందుకు ఇప్పుడు కోపం? నువ్వు చెప్పు, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను.
నువ్వంటే నాకు అంత ప్రేమ. చూడు, ఇన్నాళ్ళు నీ మీద ప్రేమతో నేను చెప్పాను. నేనేమైనా తప్పు చేస్తుంటే దయచేసి నన్ను క్షమించు. నేను చూశాను. ఆ వైల్డ్ కుక్కల నుంచి కాపాడడానికి నువ్వు నా కోసం దెబ్బలు తిన్నావు. సారీ తమ్ముడు. నీకు బుర్రలో ఈ ఈగోని ఎక్కించింది ఎవరు? చిలకే. అబ్బబ్బా, నేనా? పొద్దున్న నువ్వే అన్నావు నేను గాడిదా అని. నువ్వు బన్నీ మీద లేనిపోనివి కూడా చెప్పావు. అప్పుడే అర్థమైంది. నాకప్పుడే బల్బు వెలిగింది. నేనే పెద్ద, ఇంకా నేను బన్నీ ఆర్డర్స్ అసలు వినకూడదు అని. నేను అన్నది నీకు అలా అర్థమైందా? నువ్వు ఫ్యామిలీలో పెద్ద కాదు, డాంకీవి. డాంకీలకే డాంకీవి. అర్థమైందా?